ఓన్లీ 18+ వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడాల్సిందిగా రిక్వెస్ట్. నీవు తాళవృక్షమంతా తన్నివిదానువు నీ కొంచెములో గెలలవలేనున్నవి. దానికి మీనింగ్ చెప్పు నువ్వే. చెప్పండి మరి. చెప్పు నువ్వు చదవమన్నా నేను చదివాను చెప్పు. అంటే ఆడవని అంటుండ్రు నువ్వు తాళవృక్షంలాగా అదే చెట్టు తాటి చెట్టు ఉంటుందా, తాటి చెట్టు నా నల్లగా ఉన్నావు బాగానే ఉన్నావు, తాటి గెలల్లో ఉన్నాయి అని అంటున్నాడు. రైట్. నీవు తాళవృక్షం అంత తిన్నని దానవు, నీ కుచములు గెలలవలే ఉన్నవంటూ బైబిల్లోని పరమగీతం అనేటువంటి పుస్తకంలోని ఈ సన్నివేశాన్ని కోట్ చేసి ఆ అమ్మగారితో చదివించి అదేదో అశ్లీలము అన్నట్లుగా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం ఇది. ఈ విషయానికి సంబంధించి బైబిల్లో ఏముంది, అలాగే మన హైందవులు పవిత్రంగా భావించేటువంటి రామాయణంలో ఏముందో కూడా చూద్దాం. ఒకవేళ శరీరావయవాలను వర్ణించడమే అశ్లీలమైతే రామాయణంలో అంతకు మించినటువంటి వర్ణనలు మనకు కనబడతాయి. నిజానికి రామాయణం కోట్ చేయడం ఇష్టం లేకపోయినా ఈ కంపారిజన్ చెప్తేనే మన వాళ్లకు విషయం స్పష్టంగా అర్థమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఈ ఒక్క ప్యాసేజ్ మాత్రం కోట్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇది గీతా ప్రెస్ వాల్మీకి రామాయణం. ఇందులో యుద్ధకాండ 5వ సర్గ మనం చూద్దాం. ఈ సర్గ ప్రారంభంలోనూ అలాగే పుల్లల శ్రీరామచంద్రుడు గారి అనువాదంలోని 9వ శ్లోకాన్ని చూస్తే కూడా ఇక్కడ స్వయంగా శ్రీరాముడు లక్ష్మణుడితో మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. బట్ ఐ లీవ్ ఇట్ ఫర్ డిబేట్. యుద్ధకాండ 5వ సర్గ 9 నుండి 14 శ్లోకాల తాత్పర్యాన్ని ఉన్నదున్నట్లుగా AI జనరేటెడ్ వాయిస్లో చూద్దాం. రావణాది శత్రువులను జయించిన పిమ్మట సర్వాంగసుందరియు కమలలోచనయు అయిన సీతాదేవిని సుసంపన్నయైన రాజ్యలక్ష్మిని వలె ఎప్పుడు చూడగలుగుదునోగదా. దొండపండు వంటి పెదవులు గల ఆమె యొక్క ముఖకమలమును కొంచెం పైకెత్తి ఆమె అధరామృతమును, అధరము అంటే పెదవులు అని, రోగి దివ్యోషధమును వలె ఎప్పుడు సేవింతునోగదా. చక్కని స్థన సౌభాగ్యము గల, స్థన సౌభాగ్యము అంటే వక్షోజాలు అని, ఆ శుభాంగిని కౌగిలించుకుని ఆమె స్పర్శసుఖమును ఎప్పుడు పొందుదునోగదా. చక్కని స్థన సౌభాగ్యము అని గీతాప్రెస్ వాళ్లు సింపుల్గా పారాఫ్రేజ్ చేసేశారుగాని పుల్లెల శ్రీరామచంద్రుడు చేసిన అనువాదం సంస్కృత శ్లోకాలలోని పదాలను ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేస్తూ ఏం రాశాడంటే, నేను శత్రువులను జయించి పద్మములు వంటి నేత్రములు గల సమృద్ధమైన రాజ్యలక్ష్మి వలె ఉన్న సీతను ఎన్నడు చూడగలనోగదా. అందమైన దంతములు, ఓష్ఠములు గల పద్మతుల్యమైన ఆమె ముఖమును కొంచెము పైకెట్టి రోగి శరీరారోగ్యవర్ధకమైన రసాయనమనే ఔషధమును త్రాగినట్లు ఎన్నడూ త్రాగెదనో. దగ్గరగా కలిసి ఉన్నవి, బలిసినవి, తాళఫలములవలే ఉన్నవి, కదలుచున్నవి అయిన ఆమె వక్షోజములు నాకెప్పుడు ఆనందము కలిగించునో కదా. రైట్. సో రామాయణంలోని ఈ వర్ణనలు తప్పుగానప్పుడు బైబిల్లో భార్యాభర్తల మధ్య ఉండేటువంటి పవిత్రమైన ప్రేమను, సాన్నిహిత్యాన్ని వర్ణించడం అశ్లీలం ఎలా అవుతుంది? దయచేసి ఆలోచించండి. బైబిల్ బూత్ పుస్తకం అంటున్నారు. నేను చూపిస్తావు, నువ్వు చదువు. నీకు దమ్ముందా? ఎవడైనా ఎనీ క్రిస్టియన్ వాళ్ళ అక్కతో చెల్లితో ముందు కూర్చోబెట్టి చదివించమని చూద్దాం. దాసు గారు, మరి ఇందాక మనం చదివినటువంటి శ్లోకాలను ఫ్యామిలీతో కలిసి చదువుతారా? కాస్త ఆలోచించాలి. పరమగీతం అనేటువంటిది కేవలం శారీరక ఆకర్షణ గురించి చెప్పేది కాదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి వివాహబంధములోని పవిత్రతను మరియు దైవికమైన ప్రేమను గ్లోరిఫై చేసేటువంటి గ్రంథం. అంతకు మించి ఈ గ్రంథానికి గొప్ప ప్రవచనాత్మకమైనటువంటి ప్రాధాన్యత, అంటే ప్రొఫెటిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంది. కాబట్టి కల్చరల్ కాంటెక్స్ట్ని, రచనా శైలిని గుర్తించకుండా కేవలం విమర్శించాలి అనేటువంటి ధోరణితో బైబిల్ని తప్పుపట్టడం అనేది సరైన పద్ధతి కాదు అని దయచేసి గుర్తించండి. రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్వేచ్ఛను బట్టి మన విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ కూడా మనమంతా కూడా సమాజంలో ప్రేమగానే ఉండొచ్చు. ఇష్టమున్న వాళ్ళు అంగీకరిస్తారు, లేదంటే ఇగ్నోర్ చేస్తారు. రైట్. థ్యాంక్ యూ.